ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ ఏకమై ఏకధాటిగా వచ్చినా దేవునికి మన మీద ఉన్న ప్రేమనాట ఆపలేవటండి. ఎంత ప్రేమిస్తున్నాడండి, మనం అంటే ఎంత ఇష్టం అండి. నిజంగా ఈ పదాలు చదువుకుంటుంటే ఒళ్ళంతా పులకరించడం లేదు అంటే దేవుని ప్రేమ అండి. ఈ రోజుల్లో మనుషుల ప్రేమ అర్థమైందండి, మోసం చేసే మాయి ప్రేమ సమాజానికి అర్థమైందండి. దేవుని ప్రేమ మనిషికి సరిగ్గా అర్థం కాలేదండి. మనిషి ప్రేమ ఏముందండి, ఈ క్షణం ఉంటది మరొక క్షణాన పోతుంది, ఈ గంట ఉంటది మరొక గంట పోతుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూద్దాం చూడండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లన్నాడట, శాశ్వతమైన ప్రేమతో, నా ప్రేమ శాశ్వతమైనది, ఎల్లకాలం ఉండేది. ఈ లోకంలో ప్రేమ ఎల్లకాలం ఉండేది కాదు. అందం ఉంటే ప్రేమిస్తాడు, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తాడు, ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తాడు, అధికారం ఉంటే ప్రేమిస్తాడు. పొరపాటున ఇవి మన దగ్గర నుంచి దూరం అయ్యాయో మన కళ్ళకు ఆయన కనిపించడండి. గడబాసిపోతారు మనుషులు. అని దేవుని ప్రేమ అలాంటిది కాదండి. నీకు అందం ఉన్నా అందం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకపోయినా, నీకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, దేవుడు ఎల్లకాలం ప్రేమించేవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. నిజంగా ఆయన ప్రేమ అసలు మనం కొలవలేమండి, అంచనా వేయలేము, లెక్క కట్టలేమండి. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు.